హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు సెషన్లో మనం టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించి ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఎస్ఎస్సి జీడీ వరకు టైమ్ అండ్ డిస్టెన్స్ మాడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్. ఓకేనా? సో నేను క్వశ్చన్కి తగ్గట్టుగా టైమర్ పెడతాను, ఆ టైంలో మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. సో క్వశ్చన్ ఏమన్నారు? అ పర్సన్ రైడ్స్ ఎ బైసైకిల్ ఇన్ 4 different ways టు రీచ్ ద డెస్టినేషన్. డిటర్మైన్ ద యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ. ఒక వ్యక్తి గమ్యాలను చేరుకోవడానికి 4 వేగాలతో సైకిల్ తొక్కాడు. ఈ మొత్తం ప్రయాణంలో సగటు వేగాన్ని కనుగొనండి. ఓకేనా? సగటు వేగం ఎంత అని అడుగుతున్నారు. సో ఆ వేలు ఇలా ఇచ్చారు, ABCD అని చెప్పేసి. సో దీనికి సంబంధించి క్వశ్చన్ అడిగారు, చూద్దాం. యావరేజ్ స్పీడ్ అడుగుతున్నారు. ఎప్పుడైనా యావరేజ్ స్పీడ్ అడగగానే, ఓకేనా, యావరేజ్ స్పీడ్ సరాసరి వేగం ఎంత అని అడగగానే, సో యావరేజ్ స్పీడ్ అని ఎప్పుడు అడిగినా కానీ బేసిక్ ఏంటి అని అంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ డివైడెడ్ బై టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. ఓకేనా? ఎప్పుడు యావరేజ్ స్పీడ్ అడిగినా కానీ మీరు ఇదే ఫార్ములా యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? అంతేగాని ఇక్కడ ఏ స్పీడ్లు అయితే కనబడుతున్నాయో ఆ స్పీడ్లు అన్నింటినీ సమ్ చేసేసి డివైడెడ్ బై 3 అయితే 3, 4 అయితే 4, 5 అయితే 5 అలా చేయకూడదు. ఓకేనా? సో యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంకొక లాజిక్ ఏంటి అని అంటే, ఎప్పుడైనా యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మన ఆన్సర్ ఇప్పుడు మ్యాక్సిమం స్పీడ్ కంటే తక్కువ ఉంటుంది, అలాగే మినిమం స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే మన ఆప్షన్ ఖచ్చితంగా 5కి 2కి మధ్యలో ఉండాలి. మరి 5కి 2కి మధ్యలో ఉండాలంటే ఉన్నాయిలేండి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ ఒకటే ఆప్షన్ ఉన్నట్లయితే మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? అయితే ఒక్కసారి ప్రొసీజర్ చూద్దాం. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ అయితే ఉంది ఇక్కడ. ఓకేనా? సో టోటల్ డిస్టెన్స్ అయితే ఉంది. ఆ టోటల్ డిస్టెన్స్ ఎంత అనంటే 20 + 15 35, 35 + 10 45, 45, 45 + 24, 45 + 20 65, 65 + 4 ఈజ్ ఈక్వల్స్ టు 69. ఓకేనా? 69. టోటల్ డిస్టెన్స్ ఎంత? 69. వీటన్నిటి యొక్క సమ్. ఓకేనా? సో 45 + 24 69 డివైడెడ్ బై ఏం తీసుకోవాలి? టోటల్ టైం టేకెన్ తీసుకోవాలి. డివైడెడ్ బై ఏం తీసుకోవాలి? టోటల్ టైం టేకెన్. ఆ టోటల్ టైం మనకు డైరెక్ట్గా ఉందా? లేదు. స్పీడ్ ఉంది, అలాగే డిస్టెన్స్ కూడా ఉంది. దాని నుంచి మనం టైం క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో టైం ఈజ్ ఈక్వల్స్ టు బేసిక్ ఫార్ములా ఏంటి? టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్. 20 kilometers-ని 5 km/hతో వెళ్ళేటప్పుడు ఎంత టైం పడుతుందంటే 20/5 20/5 4 hours. అలాగే 15/3 15/3. సో 3తో 3 ఎన్ని టైమ్స్ అంటే 5 times. అలాగే 10/2 10/2 10/2 అంటే ఎంత? 5 hours. అలాగే 24/4 24/4 అంటే ఎంత? 6. సో దీని నుంచి మీరు ఇవన్నీ యాడ్ చేసినట్లయితే ఈ 2 కలిపి 10, ఈ 2 కలిపి 10, 2 మొత్తం టోటల్గా ఎంత అంటే 20. 69/20. సో 2తో 69లో ఆఫ్. 69లో ఆఫ్ ఎంత చెప్పండి? 34.5 డివైడెడ్ బై ఏముంది? సో మీరు ఇంకా చేయక్కర్లేదు, అక్కడ 34.5 కనబడగానే ఇది ఆన్సర్ని పెట్టేయచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే డివైడెడ్ బై 10 ఉంది కాబట్టి 3.45 km/h. ఓకేనా? km/h. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే, సో ఆప్షన్ బి 3.45 km/h. ఓకేనా? క్లియర్? ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. A car covered 240 kilometers in 5 hours if it travels with half of its usual speed. Then how much more time will be taken to cover the same distance? ఒక కారు 5 గంటల్లో 240 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
అది తన సాధారణ వేగంతో ప్రయాణిస్తే అదే దూరాన్ని ప్రయాణించడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? ఓకేనా, అది తన సాధారణ వేగంలో సగంతో వెళ్తే ఎంత ఎక్కువ సమయం పడుతుందని అడుగుతున్నారు. ఓకేనా, ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఒక్కసారి చూడండి. కొంత స్పీడ్తో వెళ్ళేటప్పుడు 240 కిలోమీటర్స్ వెళ్ళడానికి 5 hours పడుతుంది. ఓకేనా, 5 hours పడుతుంది. ఇప్పుడు ఏమైందనంటే ఒకవేళ గనక స్పీడ్ గనక ఆఫ్ అయితే ఏమవుతుంది? స్పీడ్ గనక ఆఫ్ అయితే టైం ఏమవుతుందంటే డబల్ అవుతుంది, అంతే కదా. స్పీడ్ ఆఫ్ అయితే, ఎందుకంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైము. అంటే స్పీడ్ గనక తగ్గితే టైం పెరుగుతుంది, టైం గనక తగ్గితే స్పీడ్ గనక తగ్గితే టైం పెరుగుతుంది, స్పీడ్ గనక పెరిగినట్లయితే టైం తగ్గుతుంది. ఆ విధంగా ఇక్కడ ఎప్పుడైతే స్పీడ్ ఆఫ్ అయిందో టైం ఏమవుతుందంటే డబల్ అవుతుంది. 5 × 2 అంటే టోటల్ 10 hours అవుతుంది. కానీ క్వశ్చన్లో టోటల్ టైం ఎంత అని అడగలేదు. కంగారు పడి మీరు టోటల్ టైం టోటల్ టైం 10 hours అని చెప్పేసి ఆప్షన్ బి మీరు ఆన్సర్ పెడతారు. కాదు, ఇక్కడ మీరు చూసుకోవాలి క్వశ్చన్. ఎందుకంటే హౌ మచ్ మోర్ టైం. ఓకేనా, ఇనీషియల్ టైం కంటే ఎంత ఎక్కువ టైం పడుతుంది? 10 hours ముందు 5 hours ఎంత ఎక్కువ పడుతుందనంటే 5 hours. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి 5 hours అని చెప్పుకోవచ్చు. ఓకేనా, డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే S1:S2. S1 స్పీడ్, ఇనీషియల్ స్పీడ్ కనుక 2 అయితే ఇప్పుడు అందులో ఆఫ్ అవుతుందంట, అంటే 1 అయింది. దీని నుంచి T1:T2 ఏమవుతుందనంటే 1:2. ఎందుకంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు ఇన్వర్స్ రేషియో ఆఫ్ స్పీడ్ టైం అవుతుంది. దీని నుంచి ఆల్రెడీ 1 part వాల్యూ మనకి ఎంత ఇచ్చారనంటే 5 hours ఇచ్చారు. మనల్ని ఏమడుగుతున్నారంటే ఎంత టైం ఎక్కువ పడుతుందని అడిగారు. అది 1 part, ఆ 1 part వాల్యూ ఎంత అంటే 5 hours. ఓకేనా, అది డిస్టెన్స్ కాన్స్టెంట్ కాన్సెప్ట్ ద్వారా మీరు అలా తీసుకోవచ్చు. లేదు ఇంకా మీకు బేసిక్ ప్రొసీజర్ కావాలంటే అది కూడా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ ఇనీషియల్గా స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తా. స్పీడ్ అంటే బేసిక్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. ఎంత డిస్టెన్స్ అన్నారంటే 240 kilometers. ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందంట? 5 hours పడుతుందంట. అంటే 240/5. 240/5 అంటే మీకు బై 5 అంటే తెలుసు. 24కి డబల్ ఎంత అంటే 48. ఇప్పుడు ఏమైందంట అంటే కొత్త స్పీడు పాత స్పీడ్లో సగం అయితే, ఓకేనా, 48/2 అయితే, 48/2 అంటే 24 km/h అయితే ఇప్పుడు టైం ఎంత పడుతుంది? అంటే టోటల్ డిస్టెన్స్ అదే డిస్టెన్స్ ఏం మారలేదు. 240 kilometers డివైడెడ్ బై ఇప్పుడు కొత్త స్పీడ్ ఎంత అంటే 24 క్యాన్సిల్. ఎంత టైం పడుతుందంటే 10 hours టైం పడుతుంది. ఇనీషియల్గా అయితే 5 hours పట్టేది, ఇప్పుడు 10 hours పడుతుంది. అంటే ఎంత టైం ఎక్స్ట్రా పడుతుంది అంటే 5 hours ఎక్స్ట్రా పడుతుంది. ఓకేనా, బట్ ఎగ్జామ్లో ఇదంతా సాల్వ్ చేయక్కర్లేదు, ఈజీ వే. అక్కడ ఏమైంది? స్పీడ్ ఆఫ్ అయింది, టైం డబల్ అవుతుంది, అంతే, అయిపోయినట్టే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, 30 seconds టైమర్. టైమ్ అప్ చూద్దాం. A man covers a certain distance by scooter at 64 km/h and he returns to the starting place riding a bicycle at 16 km/h. Find the average speed for the whole journey. ఒక వ్యక్తి గంటకు 64 కిలోమీటర్ల వేగంతో స్కూటర్ ద్వారా కొంత దూరాన్ని కవర్ చేస్తాడు. మరియు అతను 16 కిలోమీటర్ల గంటకు వేగంతో సైకిల్ తొక్కుతూ ప్రారంభ ప్రదేశానికి తిరిగి వస్తాడు. మొత్తం ప్రయాణానికి సగటు వేగాన్ని కనుగొనండి. SSC GD ఎగ్జామ్స్ వరకు ఈ మోడల్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చిన క్వశ్చన్స్లో దగ్గర టైమ్ అండ్ డిస్టెన్స్ మాడ్యూల్ నుంచి 50% ఆఫ్ ది క్వశ్చన్స్ ఏంటంటే యావరేజ్ స్పీడ్ బేస్ చేసుకునే ఇచ్చారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ చూడండి ఇక్కడ ఏమన్నారంటే స్కూటర్ అండ్ ఈ రిటర్న్స్. ఫస్ట్ ఏం చేస్తున్నాడు అంటే ఒక ప్లేస్ నుంచి వెళ్తున్నాడు, అదే డిస్టెన్స్ని మళ్ళీ కవర్ చేస్తున్నాడు. మనం ఆల్రెడీ క్లాస్ రూమ్లో చెప్పుకుంటాము. ఇటు నుంచి డిస్టెన్స్ ఎంత ఉంటుందో అటు నుంచి డిస్టెన్స్ కూడా అంతే ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి అని అంటే
యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి చెప్పండి, 2s1 s2 డివైడెడ్ బై s1 ప్లస్ s2. ఓకేనా, 2s1 s2 డివైడెడ్ బై s1 ప్లస్ s2. ఇది ఎప్పుడు అని అంటే ఇటు నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుందో అటు నుంచి కూడా అంతే డిస్టెన్స్ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా ప్రతి ఒక్కరు కంటెస్ట్గా పెట్టాలి, ఎందుకంటే ఎక్కువగా యూజ్ అయ్యే ఫార్ములా 2s1 s2 డివైడెడ్ బై s1 ప్లస్ s2. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే s1 s2. s1 ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 64 ఇచ్చారు, s2 ఎంత ఇచ్చారంటే 16 ఇచ్చారు. ఓకేనా, ఎప్పుడైనా కానీ మన యావరేజ్ స్పీడ్ అనేది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మన యావరేజ్ స్పీడ్ అనేది 64 కంటే తక్కువ ఉండాలి, 16 కంటే ఎక్కువ ఉండాలి. పైగా ఇంకొకటి ఏంటి అని అంటే ఈ రెండిట్లో ఎగ్జాక్ట్ మిడిల్ టర్మ్ అంటే ఏంటంటే యావరేజ్. 64కి 16కి యావరేజ్ ఎంత, 64 ప్లస్ 16 80 డివైడెడ్ బై 2. యావరేజ్ ఎంత అంటే 40. ఈ 40 కంటే మన ఆన్సర్ ఎప్పుడు తక్కువే ఉండాలి. ఓకేనా, 40 కంటే తక్కువ ఉన్న ఆప్షన్స్ రెండు ఉన్నాయి. ఓకేనా, 40 కంటే తక్కువ ఉన్న ఆప్షన్స్ రెండు ఉన్నాయి. ఒకవేళ ఒకటే ఉంటే మీరు డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకేనా, ఒకసారి ప్రొసీజర్ చూద్దాం. సో ఆ ఫార్ములా ఏంటంటే 2s1 ఈజ్ నథింగ్ బట్ 64, అలాగే s2 ఈజ్ నథింగ్ బట్ 16 డివైడెడ్ బై 64 ప్లస్ 16. 64 ప్లస్ 16, ఈ 64 ప్లస్ 16ని మనం ఏమని రాసుకోవచ్చు, 80 అని రాసుకోవచ్చు. కాబట్టి డైరెక్ట్గా 80 అని రాసేస్తున్నాను, 80. ఇప్పుడు 8తో చూడండి, 8తో ఎన్ని టైమ్స్ అంటే 8 2 టైమ్స్. 8 2 టైమ్స్ ఎంత అని అంటే 16. ఆ జీరోని అలా ఉంచండి. 2 2s are 4, 4 into 64. 64కి డబల్ 128, 128కి డబల్ ఎంత 256. ఓకేనా, సో 2 2s are 4, 4 into 64 అంటే ఇంటూ 4 అంటే 2 టైమ్స్ డబల్ చేయాలి. 64కి డబల్ 128, 128కి డబల్ ఎంత అంటే సో 256 డివైడెడ్ బై 10. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే 25.6 కిలోమీటర్ పర్ అవర్, 25.6 కిలోమీటర్ పర్ అవర్. సో ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంకా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ రెండు ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయాయి కాబట్టి 2 4s are 8, 8 2s are 16. అంటే ఖచ్చితంగా మన ఆప్షన్లో చివరిలో ఏముండాలి, 6 ఉండాలి. అలా కూడా మీరు ఆన్సర్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్. క్వశ్చన్ నెంబర్ 4, 30 seconds టైమర్. సో ఈజీ క్వశ్చన్. టైమ్ అప్ చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 35 మీటర్ పర్ సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ పర్ అవర్. సో కిలోమీటర్లు గంటకి పరంగా 35 కిలోమీటర్లు సెకండ్కి 35 మీటర్లు సెకండ్కి విలువ ఎంత. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడానికి మనం ఆల్రెడీ క్లాస్ రూమ్లో నేర్చుకుంటాము. ఓకేనా, కన్వర్షన్స్ ఏంటి అని అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వస్ టు సో 5/18 మీటర్ పర్ సెకండ్, 5/18 మీటర్ పర్ సెకండ్. అదేవిధంగా 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు 18/5 కిలోమీటర్ పర్ అవర్, 18/5 కిలోమీటర్ పర్ అవర్. సో దీని నుంచి మనం 5 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు 18 కిలోమీటర్ పర్ అవర్ అని కూడా రాసుకోవచ్చు. బట్ ఇలా బేసిక్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది మీకు. 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు 18/5 కిలోమీటర్ పర్ అవర్. అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఏ ఇంటీజర్ మీటర్ పర్ సెకండ్ వాల్యూని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చినా, ఏ ఇంటీజర్ మీటర్ పర్ సెకండ్ వాల్యూని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చిన ఆన్సర్ ఖచ్చితంగా ఏ మల్టిపుల్ అవుతుంది అంటే 9 మల్టిపుల్. ఎందుకని 18 అనేది 9 మల్టిపుల్ కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ 9 మల్టిపుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ మీటర్ పర్ సెకండ్ వాల్యూని కిలోమీటర్ పర్ అవర్లోకి మారుస్తున్నాం అంటే ఆన్సర్ ఖచ్చితంగా 9 మల్టిపుల్ అయి ఉండాలి. సో 96 అనేది 9 మల్టిపుల్ కాదు, వదిలేయండి. అలాగే 106 అనేది కూడా 9 మల్టిపుల్ కాదు, వదిలేయండి. మన దగ్గర 9 మల్టిపుల్ ఆప్షన్స్ రెండు ఉన్నాయి. 126 అవుతుంది, అలాగే 144 కూడా అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 35 అనేది 7 మల్టిపుల్, 35 అనేది 7 మల్టిపుల్. ఆన్సర్ 7 మల్టిపుల్ అయి ఉండాలి. 144 7 మల్టిపుల్ కాదు కాబట్టి సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ 126 కిలోమీటర్ పర్ అవర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. సరే, ప్రొసీజర్ని కూడా కంటిన్యూ చేద్దాం. సో 35 ఇంటూ 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు 18/5 కిలోమీటర్ పర్ అవర్. సో దాని నుంచి 5తో 5 టైమ్స్ 7 టైమ్స్. సో 7తో 7 18s are how much 126 కిలోమీటర్ పర్ అవర్, 126 కిలోమీటర్ పర్ అవర్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, 30 seconds టైమర్.
టైప్ అప్ చూడండి. A bus travels from station P to station Q at a speed of 70 km per hour and from station Q to station P at a speed of 90 km per hour. What is the average speed of the bus during the entire journey? ఒక బస్సు స్టేషన్ పి నుండి స్టేషన్ క్యూకి 70 కిలోమీటర్ల వేగంతో మరియు స్టేషన్ క్యూ నుండి స్టేషన్ పికి 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మొత్తం ప్రయాణంలో బస్సు సగటు వేగం ఎంత? ఇప్పుడే మనం చెప్పుకున్నాము పాయింట్, పీ నుంచి క్యూకి ఎంత డిస్టెన్స్, క్యూ నుంచి పీకి కూడా అంతే డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే 2s1 s2 డివైడెడ్ బై s1 ప్లస్ s2. అలాగే ఇప్పుడు మీకు ఏం చెప్పానంటే ఆన్సర్ ఖచ్చితంగా 90 కంటే తక్కువ ఉండాలి, 70 కంటే ఎక్కువ ఉండాలి. ఆ రెండింటికి మధ్యలో నెంబర్ ఎంత అంటే 80. మన ఆన్సర్ ఖచ్చితంగా 80 కంటే తక్కువే ఉండాలి. సో 80 కంటే తక్కువ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటే ఉంటే డైరెక్ట్గా మన ఆన్సర్ తీసుకునే వాళ్ళవి, 2 ఉన్నాయి కాబట్టి ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం. సో 2 ఇంటూ s1 ఎంత అంటే 70, అలాగే s2 ఎంత అంటే సో 90 డివైడెడ్ బై 70 ప్లస్ 90. సో 70 ప్లస్ 90 అంటే ఎంత? సో 160. ఓకేనా, 70 ప్లస్ 90 అంటే ఎంత అంటే 160. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ 2తో 2 1 టైమ్స్, 2 8 టైమ్స్. ఓకేనా, 2 8 టైమ్స్. ఖచ్చితంగా మనం బై 8 చేసాం అనుకోండి, ఇంకా మనం చూసినట్లయితే ఇది 2తో కూడా పోద్ది, బై 4 వస్తుంది. బై 4 చేసినప్పుడు మన ఆప్షన్ అయితే 0.25తో ఎండ్ అవుతుంది, లేదా 0.5తో ఎండ్ అవుతుంది, లేదా 0.75తో ఎండ్ అవుతుంది. అంతేగాని 0.78తో ఎండ్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. లేదా ఇంకా మీరు ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఇక్కడ చూడండి 7 9s are 63 అంటే 630 డివైడెడ్ బై 8. 630 డివైడెడ్ బై 8. సో 8తో 8 7s are 56, ఇంకా 70 ఉండిపోయింది. 8 8s are 64. మన ఆప్షన్ 78తో స్టార్ట్ అయిన ఉన్న ఆప్షన్ కూడా ఒకటే ఉంది. సో 8 8s are 64, ఇంకా ఎంత ఉండిపోయింది అంటే 60 ఉండిపోయింది. సో కాబట్టి 6 ఉండిపోయింది కాబట్టి పాయింట్ పెడుతున్నాను. ఆ తర్వాత 60 అంటే 8 7s are 56, ఇంకా 4 అంటే 40, 8 5s are 40, 78.75. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. రోహన్ divides his complete journey in 3 equal parts and covers the first part at a speed of 30 km per hour and second part at 40 km per hour and the last part at 50 km per hour with his car. What is the average speed of the car during his entire journey? రోహన్ తన పూర్తి ప్రయాణాన్ని 3 సమాన భాగాలుగా విభజించాడు మరియు మొదటి భాగాన్ని 30 కిలోమీటర్లు, రెండవ భాగాన్ని 40 కిలోమీటర్ల గంటకి మరియు చివరి భాగాన్ని గంటకి 50 కిలోమీటర్ల వేగంతో కవర్ చేశాడు. అతను మొత్తం ప్రయాణంలో అతని కారు సగటు వేగం ఎంత? ఖచ్చితంగా ఆన్సర్ అయితే 50 కంటే తక్కువ ఉండాలి, 30 కంటే ఎక్కువ ఉండాలి. మన ఆప్షన్స్ అన్నీ అదే విధంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తన యొక్క జర్నీని 3 ఈక్వల్ పార్ట్స్ చేశాడు. ఎప్పుడైతే జర్నీ ఈక్వల్గా ఉంటుందో ఇక్కడ S1, ఇక్కడ S2, ఇక్కడ S3. సో డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే యావరేజ్ స్పీడ్కి 3s1 s2 s3. సో 2 డిస్టెన్స్ ఓన్లీ 2 వరకు అయితే మనం ఆల్రెడీ చూసాం. 2s1 s2 డివైడెడ్ బై s1 ప్లస్ s2. ఒకవేళ 3 డిస్టెన్స్లు ఈక్వల్గా ఉంటే 3s1 s2 s3 డివైడెడ్ బై s1 s2 ప్లస్ s2 s3 ప్లస్ s3 s1. ఓకేనా, సో ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మీరు డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. ఒకవేళ ఫార్ములా గుర్తు లేకపోతే ఏం చేయాలన్నది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. ఓకేనా, ఫార్ములా యూజ్ చేసి 3 ఇంటూ s1, ఫార్ములా యూజ్ చేసి 3 ఇంటూ s1 ఎంత అంటే 30, s2 ఎంత అంటే 40, అలాగే s3 ఎంత అంటే 50 డివైడెడ్ బై 30 ఇంటూ 40, 3 4s are 12, 1200. అలాగే 40 ఇంటూ 50, 4 5s are 20, 2000. 50 ఇంటూ 30, 5 3s are 15, 1500. ఓకేనా, సో దీని నుంచి 3 ఇంటూ 3 4 అలా ఉంచండి. ఇంకొక స్టెప్ రాద్దాం. సో అందులో చూద్దాం 40 ఇంటూ 50 డివైడెడ్ బై వీటి యొక్క సమ్ చూడండి. 15 ప్లస్ 20 35, 35 ప్లస్ 12, 35 ప్లస్ 12 అంటే 4700. సో ఈ 2 సున్నాలు అలాగే ఈ 2 సున్నాలు క్యాన్సిల్, 47 అయితే క్యాన్సిల్ అవ్వదు. సో ఇక్కడ 5 4s are 20, 20 ఇంటూ 30, 5 4s are 20, 20 ఇంటూ 30 600, 600 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 1800.
సో 1800 డివైడెడ్ బై 47, 1800 డివైడెడ్ బై 47. ఖచ్చితంగా మన ఆప్షన్లో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉండాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్లో 47 రావాలి, ఎందుకంటే ఈ 47 క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి 2 ఆప్షన్లు మిగిలిపోయి. అలాగే ఇంకొకటి ఏంటంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఖచ్చితంగా మన ఆప్షన్ దేంతో ఎండ్ అయి ఉండాలి, 0తో ఎండ్ అయి ఉండాలి. 7 5s are 35, 5 + 4 9 కదా వస్తుంది, కానీ మనకేం రావాలి 0. అంటే ఇది మన ఆన్సర్ కాదు. ఇది మన ఆన్సర్ కాదనంటే మన ఆన్సర్ని సో ఇదని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా చూద్దాం అనుకుంటే 7 8s are 56, 6 + 4 అంటే సో 10, అంటే యూనిట్స్ ప్లేస్లో 0 వస్తుంది. లేదు ఇంకా మీరు దీన్ని సింప్లిఫై చేద్దామంటే చూసుకోండి, ఒకసారి చేస్తున్నాను. 47తో 47 3 times, 47 3 times, 3 40s are 120, 3 7s are 21. So 21 plus so 120 is equals to 141. Okay na? 3 into 47, 3 40s are 120, 3 7s are 21, 141. So 141 అంటే ఇంకా 39 ఉండిపోయింది. సో 39 ఉండిపోయింది కాబట్టి 390. సో ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే 8 times తీసుకుంటాను. సో 8 into సో 47 తీసుకున్నాను. ఇక్కడ వరకు మనకి ఎంత ఉండిపోయింది అంటే సో 390 ఉండిపోయింది. ఇప్పుడు 47 into 8 times వేస్తున్నాను. 8 into 40 సో 320, 8 7s are 56, 320 plus 56 ఎంత 376. ఆ 376 తీసేయండి. 390లో నుంచి 376 తీస్తే ఎంత ఇంకా 14 ఉండిపోయింది. 14 డివైడెడ్ బై 47. ఓకేనా? సో ఇది ఫార్ములా యూస్ చేసి, ఒకవేళ మీకు ఫార్ములా గుర్తు లేదు సార్, మరి ఫార్ములా గుర్తు లేకపోతే ఏం చేయాలి అని అనుకుంటే, ఫార్ములా గుర్తు లేకపోతే ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు సో అక్కడ ఇచ్చిన స్పీడ్లు 30, 40, 50 వీటి యొక్క ఎల్సిఎం తీసుకోండి. వాటి యొక్క ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎంతో చూడండి. ఎల్సిఎం ఎంత అనంటే 3కి 4కి 5కి ఎల్సిఎం అంతే. ఓకేనా? జీరోల కోసం మర్చిపోండి. 3కి 4కి 5కి ఎల్సిఎం ఎంత అంటే 3 4s are 12, 12 5s are 60. ఎందుకని కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి. 3 4s are 12, 12 5s are 60. అన్నిట్లోని 0 కామన్గా ఉంది కాబట్టి ఆ 0 పెట్టేయండి. కాబట్టి సో టోటల్ ఏంటంటే ఎల్సిఎం 600. అక్కడ ఎన్ని ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేశారో చూడండి, 3 ఇంటర్వెల్స్. కాబట్టి 600 into 3, 600 into 3. సో టోటల్ ఎంత అనంటే 1800 కిలోమీటర్స్ అని అనుకోండి. ఓకేనా? ఒకవేళ 4 ఇంటర్వెల్స్ అయితే 600 into 4, 5 ఇంటర్వెల్స్ అయితే into 5. సో టోటల్ డిస్టెన్స్ నేను ఏమనుకున్నానంటే 1800 అనుకున్నాను. టోటల్ డిస్టెన్స్ 1800 అయితే సో టోటల్ డిస్టెన్స్ 1800 అయితే యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే బేసిక్ ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ 1800 డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్ అంటే ఫస్ట్ 600 కిలోమీటర్స్ని 30 km/hతో, తర్వాత 600 కిలోమీటర్స్ని 40 km/hతో, తర్వాత 600 కిలోమీటర్స్ని 50 km/hతో వెళ్తున్నారు. సో అప్పుడు ఇదెంతో చూడండి టైము. 3తో 3 20s are, 4తో 4 15s are, సో 50తో 12 times. సో 1800 డివైడెడ్ బై సో 20 + 15 35, 35 + 12 ఈజ్ ఈక్వల్స్ టు 47. సో దాన్ని మనం సింప్లిఫై చేస్తే 38 and 14 by 20 47 వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. ఓకేనా? క్లియర్? క్వశ్చన్ నెంబర్ 7, 30 seconds టైమర్. Yeah, time up. Rahul travels a certain distance at a speed of 4 km/h and returns at a speed of 3 km/h via same route. What was his average speed for the entire journey? Correct to 2 decimals. రాహుల్ గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కొంత దూరం ప్రయాణించి అదే మార్గంలో సో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో తిరిగి వస్తాడు. మొత్తం ప్రయాణంలో అతను సగటు వేగం ఎంత? సో సగటు వేగం మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? సో ఖచ్చితంగా మన ఆన్సర్ అయితే 4 కంటే ఎక్కువ ఉండాలి. మన ఆన్సర్ ఖచ్చితంగా 4 కంటే ఎక్కువ ఉండాలి. సో అలాగే 3 కంటే తక్కువ ఉండాలి. అంటే సో మన ఆన్సర్ ఖచ్చితంగా 4కి 3కి మధ్యలో ఉండాలి. 4కి 3కి మధ్యలో ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. సో 4కి 3కి మధ్యలో ఉన్న ఆప్షన్స్ ఒకటే ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్లో డైరెక్ట్గా ఆప్షన్ సి మీ ఆన్సర్ని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా? అలాగే ఒకసారి ప్రొసీజర్ కూడా చూద్దాం. ప్రొసీజర్ చూసినట్లయితే సో డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు ఫార్ములా ఏం చెప్పాను? 2s1 s2 డివైడెడ్ బై s1 + s2. ఓకేనా? s1 + s2 2 into s1. s1 ఎంత అంటే 4, s2 ఎంత అంటే 3 డివైడెడ్ బై 4 + 3. 4 + 3 అంటే ఎంత? 7. 2 4s are 8, 8 3s are. సో 24 డివైడెడ్ బై 7. 7తో 7 3s are, 7 3s are. సో 21 రిమైండర్ 3/7. సో ఆ 3/7ని మనం అప్రాక్సిమేటెడ్గా సో 0.43 అని రాయొచ్చు.
ఓకేనా. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ సి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు 0.43 కూడా నేను ఎలా రాశానంటే మనం ఆల్రెడీ ఫ్రాక్షన్ టేబుల్లో 1/7 అంటే 14.28 అంటే 0.1428 అని. ఓకేనా. 2/7 అంటే 28.57. సో 3/8 అంటే 42.3. అప్రాక్సిమేటెడ్గా ఆ 42.3% అంటే డెసిమల్స్లో అయితే 0.423 అని రాయొచ్చు. అప్రాక్సిమేటెడ్గా 0.43 కింద తీసుకున్నాను. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, 30 seconds టైమర్. Question number 8 చూడండి, టైం అయిపోయింది. A thief started his journey at a speed of 60 km/h. After 30 minutes, police started from the same place but at a speed of 80 km/h. How much time will the police take to catch the thief? గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఓ దొంగ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు 30 నిమిషాల తర్వాత. సో పోలీస్ అదే స్థలం నుండి 80 కిలోమీటర్ల గంటకు వేగంతో ప్రారంభించారు. దొంగను పట్టుకోవడానికి పోలీసులు ఎంత సమయం తీసుకుంటారు? ఓకేనా. ఫస్ట్ అయితే ఎవరు మొదలెట్టారంటే జర్నీని దొంగ మొదలెట్టాడు ఎంత స్పీడ్తోనంటే గంటకు 60 కిలోమీటర్లు. ఓకేనా, 60 km/h. కానీ 30 minutes తర్వాత, 30 minutes అంటే ఏమని చెప్పొచ్చు మనం, హాఫ్ ఎన్ అవర్ తర్వాత. ఓకేనా. సో గంటకైతే 60 kilometers ట్రావెల్ చేయగలడు తీఫు, కానీ హాఫ్ ఎన్ అవర్ తర్వాతేనంటే ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టు? 1 hourకి అయితే 60 kilometers, 1 hourకి అయితే 60, మరి హాఫ్ ఎన్ అవర్కి అయితే 60లో హాఫ్ 30 kilometers ట్రావెల్ చేశాడు. ఇప్పుడు థీఫ్ ఎక్కడున్నాడు? 60 kilometerలతో వెళ్తున్నాడు. అలాగే ఇప్పుడు పోలీస్ మ్యాన్ కూడా స్టార్ట్ అయ్యాడు. పోలీస్ మ్యాన్ ఎంత స్పీడ్తో స్టార్ట్ అయ్యాడంటే 80 km/hతో స్టార్ట్ అయ్యాడు. మనల్ని క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే టైం అడుగుతున్నారు. టైం అడిగితే బేసిక్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. బేసిక్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఆ డిస్టెన్స్ ఎంత అనంటే ఇప్పుడు థీఫ్కి అలాగే పోలీస్ మ్యాన్కి మధ్య గల డిస్టెన్స్ ఎంత అనంటే 30 kilometers. 30 kilometers డివైడెడ్ బై స్పీడ్ తీసుకునేటప్పుడు ఏ స్పీడ్ తీసుకోవాలి? ఒక స్పీడ్ ఉంటే డైరెక్ట్గా రాసుకుంటాం, 2 స్పీడ్లు ఉంటే రిలేటివ్ స్పీడ్ రాసుకుంటాం. 80కి 60కి రిలేటివ్ స్పీడు సేమ్ డైరెక్షన్ అయితే మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్. అక్కడ సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి 80కి 60కి డిఫరెన్స్ ఎంత అనంటే 20 km/h. ఓకేనా. ఆ 0 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఏమవుతుందనంటే 3/2 hours అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి అని చెప్పుకోవచ్చు. ఓకేనా, క్లియర్. క్వశ్చన్ నెంబర్ 9, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. ఈజీ క్వశ్చన్. A car covers a certain distance in 3 hours with a speed of 108 km/h. If the speed is reduced by 27 km/h, then the time taken by the car to cover same distance will be. ఒక కారు గంటకు 108 కిలోమీటర్ల వేగంతో 3 గంటల్లో నిర్దిష్ట దూరాన్ని కవర్ చేస్తుంది. వేగాన్ని గంటకి 27 కిలోమీటర్లు తగ్గిస్తే అదే దూరాన్ని కవర్ చేయడానికి కారుకి ఎంత టైం పడుతుంది? ఫస్ట్ అయితే 108 km/hతో వెళ్తుంది. అప్పుడు ఎంత టైం పట్టిందంటే 3 hours పట్టింది. ఇప్పుడు 27 km/h తగ్గించింది. స్పీడ్ని తగ్గించిందంటే ఖచ్చితంగా టైం పెరగాలి కదా. అంటే మన ఆప్షన్ 3 hours కంటే ఎక్కువ ఉండాలి. 3 hours కంటే ఎక్కువ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 4 hours అవుతుంది. ఎగ్జామ్లో అయితే ఇలా డైరెక్ట్గా ఆన్సర్ కన్ఫర్మ్ చేస్తారు. ఒకసారి ప్రొసీజర్ కూడా చూద్దాం. ప్రొసీజర్ ఎలా అంటే ఫస్ట్ ఇనీషియల్ స్పీడ్ ఎంత అనంటే ఇనీషియల్ స్పీడ్కి న్యూ స్పీడ్కి రేషియో రాస్తున్నాను. ఇనీషియల్ స్పీడ్ ఎంత అనంటే 108. ఆ తర్వాత ఏమైందనంటే 27 తగ్గిపోయింది. 108లో నుంచి 27 తీసేయండి. ఫస్ట్ 108లో నుంచి డైరెక్ట్గా 28 తీసేయండి. 108లో నుంచి 28 తీస్తే ఎంత? 80. మరి ఒకటి ఎక్స్ట్రా తీసాం కాబట్టి అది కలిపేయండి. ఎంత అవుద్దంటే 81. ఎందుకు నేను స్పీడ్ రేషియో రాశానంటే నేనేమంటానంటే ముందు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడో తర్వాత కూడా అంతే డిస్టెన్స్ కదా మనకు టైం అడిగారు. సేమ్ డిస్టెన్స్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. సేమ్ డిస్టెన్స్ అంటే అర్థం ఏంటి? డిస్టెన్స్ కాన్స్టెంట్ అని.
డిస్టెన్స్ కాన్స్టెంట్ అని. కాబట్టి దాని నుంచి మనం ఫస్ట్ స్పీడ్ రేషియో రాస్తాం అనుకోండి. స్పీడ్ రేషియో రాస్తే ఇన్వర్స్ రేషియో ఆఫ్ స్పీడ్ ఏమవుతుంది, ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏమవుతుంది అంటే ఇన్వర్స్ రేషియో ఆఫ్ స్పీడ్ ఏమవుతుంది అంటే టైం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి 9th ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయేమో. సో 9తో 9 12s ఆర్, 9తో 9 9s ఆర్, ఇంకా క్యాన్సిల్ చేద్దామని అనుకుంటే సో 3తో 3 4s ఆర్, 3 3s ఆర్. ఓకేనా. సో ఇది స్పీడ్ రేషియో. మరి టైం రేషియో ఏమవుతుంది చెప్పండి. T1:T2 ఈజ్ ఈక్వల్స్ టు 3:4. 3:4 ఆల్రెడీ క్వశ్చన్లో 3 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నారు, 3 పార్ట్స్ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్ ఎంత అన్నారు, 3 hours అన్నారు. ఇప్పుడు కొత్త టైం T2 ఎంత, 4 పార్ట్స్ వాల్యూ ఎంత, 4 పార్ట్స్ వాల్యూ ఎంత అని అంటే 4 hours. ఓకేనా, 4 hours. ఓకేనా. సో అది డిస్టెన్స్ కాన్స్టెంట్ కాన్సెప్ట్ యూజ్ చేసి, లేదు సార్ మేము బేసిక్ కావాలనుకుంటే బేసిక్ అయితే ఏం చేస్తారంటే ఫస్ట్ డిస్టెన్స్ ఎంత, 108 km/hతో వెళ్ళేటప్పుడు 3 hours పట్టింది అంటే 108 into 3 స్పీడ్ ఇంటూ టైం, అది డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ని ఇప్పుడు కొత్త స్పీడ్తో, ఆ కొత్త స్పీడ్ ఎంత అంటే 27 తగ్గింది. మరి 27 తగ్గిందంటే కొత్త స్పీడ్ ఎంత, 81తో వెళ్ళేటప్పుడు ఎంత టైం పడుతుంది. 3తో 3 2s are 6 3 7s are 21. సో 27th ఎగ్జాక్ట్ ఎన్ని టైమ్స్ అంటే 4 times. 27కి డబల్ 54, 54కి డబల్ ఎంత అంటే 108. కాబట్టి ఎంత టైం పడుతుంది అంటే 4 hours. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, 30 seconds టైమర్. టైం అప్ చూడండి. A boy traveled from the home to the college at the rate of 35 km/h and walked back at the rate of 3 km/h. If the whole journey took 6 hours 30 minutes, then the distance of the college from the home is. ఒక బాలుడు ఇంటి నుండి కళాశాలకు గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి తిరిగి గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నడుస్తూ వస్తాడు. మొత్తం ప్రయాణానికి 6 గంటల 30 నిమిషాలు పట్టినట్లయితే ఇంటి నుండి కళాశాలకి దూరం ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. సో డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో ఎప్పుడైనా కానీ డిస్టెన్స్కి బేసిక్ ఫార్ములా ఏంటి అని అంటే స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఇంటూ టైం. కానీ ఇక్కడ మరి వెళ్ళేటప్పుడు ఒక స్పీడ్, వచ్చేటప్పుడు ఒక స్పీడ్ ఉంది కాబట్టి అందుకని స్పీడ్ ప్లేస్లో, యాక్చువల్ స్పీడ్ ప్లేస్లో మనం ఏం రాయాలంటే యావరేజ్ స్పీడ్ రాయాలి. ఓకేనా. యావరేజ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం. ఓకేనా. యావరేజ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం చేస్తే మనకి ఏమొస్తుంది అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నేను టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమంటానంటే ఇటు నుంచి డి, ఎందుకంటే క్వశ్చన్లో మనకు అడుగుతున్నది ఏంటి అని అంటే డిస్టెన్స్ ఆఫ్ ది కాలేజ్ ఫ్రమ్ హోమ్. కాలేజ్ నుంచి హోమ్కి డిస్టెన్స్ నేను డి అనుకుంటే ఇలా వెళ్ళి డి వెళ్ళాడు, అటు నుంచి కూడా వచ్చి డి వచ్చాడు అంటే అతను టోటల్ డిస్టెన్స్ ఎంత అని అంటే 2D. అతను టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 2D. 2D ఈజ్ ఈక్వల్స్ టు మనం డి క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ యావరేజ్, వెళ్ళేటప్పుడు ఎంత డిస్టెన్స్, వచ్చేటప్పుడు కూడా అంతే డిస్టెన్స్ కదా. మరి డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏం చెప్పాను, 2s1s2 డివైడెడ్ బై s1 ప్లస్ s2. 2s1 ఎంత అనంటే సో 35. ఓకేనా. వెళ్ళేటప్పుడు 35, అలాగే వచ్చేటప్పుడు సో వచ్చేటప్పుడు ఎంతో చూడండి 3 డివైడెడ్ బై s1 ప్లస్ s2. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 38 ఇంటూ అక్కడ టైం ఎంత అన్నారు చూడండి. టోటల్ టైం ఎంత అంటే 6 hours 30 minutes. 6 hours 30 minutes అంటే 6.5 hours. ఎందుకంటే 30 minutes అంటే హాఫ్ ఎన్ అవర్. ఆ 6.5 hours ఏమని రాయొచ్చు అంటే 2 6 are 12 + 1 13/2 hours అని రాయొచ్చు. ఓకేనా. 13/2 hours. ఇందులో ఈ 2 క్యాన్సిల్ చేసేయచ్చు. ఈ 2ని క్యాన్సిల్ చేసేసి మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు అప్రాక్సిమేటెడ్గా అన్నారు. అక్కడ అందులో ఏమైనా క్యాన్సిల్ అవుతాయనంటే ఏమీ క్యాన్సిల్ అవ్వు. అందుకని సో నేను కంప్లీట్ చేస్తాను క్యాలిక్యులేషన్ని చూడండి ఒకసారి. సో 35 ఇంటూ ముందు 13తో మల్టిప్లై చేసేయండి. 13 5s are 65, అలాగే 13 3s are ఎంత అంటే 39. సో 39 + 6 అంటే 45. 455 ఇంటూ 3 సో డివైడెడ్ బై 2 ఇంటూ 38 చేసేయండి. 2 ఇంటూ 38 అంటే ఎంత 76. సో అలాగే 3తో 3 5s are 15, 3 5s are 15 + 1 16, 3 4s are 12 + 1 13. 1365 డివైడెడ్ బై 76. ఓకేనా. ఈ 76తో మనం డివైడ్ చేద్దాం. సో 76 1s are 76, ఇంకా ఎంత ఉండిపోయింది అంటే సో 60 ఉండిపోయింది. ఓకేనా. ఇంకా 60 ఉండిపోయింది అంటే 60 అంటే 605 ఉంది. ఇప్పుడు సో 76తో చూద్దాం. 76తో మన ఆప్షన్లో 7 ఒకటి ఉంది, 8 ఒకటి ఉంది. అందుకని నేను ఫస్ట్ 7తో చెక్ చేస్తాను.
76 into 7 చూడండి, 7 6 ఆర్ 42, 7 7 ఆర్ 49 ప్లస్ 4 అంటే 532. ఈ 532కి 76 కలిపాం అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, 532 కనుక 76 కలిపితే 608 అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. అంటే మన ఆప్షన్ ఖచ్చితంగా 17తో స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే 17తో ఇక్కడ 532 తీసాం అనుకోండి 605లో నుంచి, ఇంకా మనకి ఎంత ఉంటుంది అంటే 68 + 5 73, అంటే 73 డివైడెడ్ బై 76, అంటే ఇది అప్రాక్సిమేట్లీ దగ్గర 18కి దగ్గరగా ఉండాలి, అలాగే 17 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే, సో ఆప్షన్ డి 17.96 కిలోమీటర్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. ఇన్ ఏ లీనియర్ రేస్ ఆఫ్ 1000 meters, Saloni beat Sweta by 100 meters, while Sweta beat Sonam by 150 meters. By how many meters does Saloni beat Sonam in the same race? ఓకేనా. మీకు ఆ నేమ్లు కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇదిగోండి, నేను దీన్ని ఏ అంటాను, సలోని, శ్వేతాని బి అంటాను. ఓకేనా. కొత్త పేరు ఇంకొక పేరు ఉంది కదా, సోనం ఏమంటానంటే సి అంటాను. ఓకే. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే సలోని అంటే ఏ, అలాగే బీటు సోనం అంటే ఎవరు, సి, అది. ఓకేనా. ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. 1000 మీటర్ల రేసులో సలోని 100 మీటర్ల తేడాతో శ్వేతని గెలుపొందగా, శ్వేత 150 మీటర్ల తేడాతో సోనంపై విజయం సాధించింది. అదే రేసులో సలోని సోనంని ఎన్ని మీటర్ల తేడాతో ఓడించింది. ఓకేనా, ఎన్ని మీటర్ల తేడాతో ఓడించింది. ఇప్పుడు నేనేమంటానంటే ఫస్ట్ ఎవరెవరికేనంటే ఏకి బీకి, ఏ 1000 మీటర్స్ పరిగెట్టే టైంలో, ఏ 1000 మీటర్స్ పరిగెట్టే టైంలో బి ఎన్ని మీటర్స్ తేడాతో ఓడిపోయింది చూడండి. సలోని బీట్ శ్వేత బై 100 మీటర్స్, అంటే సో 100 మీటర్స్ తేడాతో ఓడిపోయింది ఎవరు, బి. ఓకేనా. ఆ తర్వాత అదే 1000 మీటర్ల రేస్లో శ్వేత అంటే ఎవరని అంటే శ్వేత అంటే బి ఎవరిని అంటే సిని, అంటే ఇలా ఇంకోటి గీస్తున్నాను, ఇది బి. సో బి 1000 మీటర్లు పరిగెట్టే టైంలో సో ఎన్ని మీటర్ల తేడాతో ఓడిపోయింది అంటే, సో 150 మీటర్ల తేడాతో ఎవరు ఓడిపోయారు, సి ఓడిపోయింది. ఇప్పుడు నేను ఏమంటానంటే క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే ఏ సిని ఎన్ని మీటర్ల తేడాతో ఓడించింది అని అంటున్నారు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఏకి ఈ రేసు 1000 మీటర్ రేసు, కానీ బీకి మాత్రం 1000 మీటర్స్ పరిగెట్టలేదు. బి ఎన్ని మీటర్స్ పరిగెట్టింది, 900 మీటర్స్ పరిగెట్టింది. ఓకేనా. అంటే నేనేమంటానంటే ఇక్కడ 1000 మీటర్స్కి అయితే 150 మీటర్స్ తేడాతో ఓడించింది, మరి 900కి అయితే ఎంత. ఓకేనా. సో 1000కి అయితే 150, 900కి అయితే ఎంత, 0 క్యాన్సిల్, 9 15s ఎంత అంటే 100కి అయితే 15, సో 900కి అయితే ఎంత అని అంటే 135. ఓకేనా. ఇది ఒక 135 మీటర్సు, అలాగే ఇది ఒక 100 మీటర్సు, ఈ రెండు కలిపి ఎంత అని అంటే 235 మీటర్సు. కాబట్టి ఎన్ని మీటర్స్ తేడాతో ఓడిస్తుంది అని అంటే, సో 235 మీటర్స్ తేడాతో ఓడిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే, సో ఆప్షన్ డి 235 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. A person travels in a car for 600 kilometers at an average speed of 50 km/h and 100 kilometers at 100 km/h, and finally reaches his destination by traveling 50 kilometers at a speed of 25 km/h. Determine the average speed during the whole journey. ఒక వ్యక్తి కారులో సగటున 50 కిలోమీటర్లు వేగంతో 600 కిలోమీటర్లు మరియు 100 కిలోమీటర్లు వేగంతో 1000 కిలోమీటర్ల గంట 100 కిలోమీటర్ల గంటకు వేగంతో 100 కిలోమీటర్లు కారులో ప్రయాణించి చివరికి
25 కిలోమీటర్ల గంటకి వేగంతో 50 కిలోమీటర్లు సో ప్రయాణిస్తున్నాడు. అయితే మొత్తం ప్రయాణంలో సగటు వేగం ఎంత? ఖచ్చితంగా ఆన్సర్ అయితే 100 కంటే తక్కువ ఉండాలి, లీస్ట్ 25 కంటే ఎక్కువ ఉండాలి. సో ఆప్షన్స్ అన్నీ ఒక 7 తప్ప 7 ఒకటి 25 రెండు తీసేయచ్చు. మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? సో చూద్దాం ఒకసారి. ఎప్పుడైనా కానీ యావరేజ్ స్పీడ్ అడగగానే మిమ్మల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాను? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 600 ప్లస్ 100 700 ప్లస్ చివరిలో ఒక 50. సో టోటల్ ఎంత అంటే 750 కిలోమీటర్స్. 750 కిలోమీటర్స్ డివైడెడ్ బై టోటల్ టైము. టోటల్ టైం ఎంత అంటే 50 కిలోమీటర్ పర్ అవర్ చొప్పున 600 ట్రావెల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? సో ఎంత టైం పడుతుంది అంటే 50తో సో 12 టైమ్స్ అంటే ఎన్ని గంటలు పడుతుంది? 12 అవర్స్. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదా, అందుకని 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే 50 కిలోమీటర్ పర్ అవర్తో 12 అవర్స్ పడుతుంది. ఆ తర్వాత 100 కిలోమీటర్స్ని 100 కిలోమీటర్ పర్ అవర్తో ట్రావెల్ చేయాలంటే 1 అవర్ పడుతుంది. అలాగే 50 కిలోమీటర్స్ని 25 కిలోమీటర్ పర్ అవర్తో ట్రావెల్ చేయాలంటే 2 అవర్స్ పడుతుంది. అంటే 2 + 1 3, 3 + 12 అంటే ఎంత అంటే 15. సో 15తో ఎగ్జాక్ట్ ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్. కాబట్టి మనం ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 50 కిలోమీటర్ పర్ అవర్, 50 కిలోమీటర్ పర్ అవర్. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, 30 seconds టైమర్. టైం అప్ చూడండి. Robin travels 1/4 of the distance at 20 km per hour, another 1/4 at 10 km per hour, and the remaining distance at 80 km per hour. Find the Robin's average speed for the entire distance. రాబిన్ దూరంలో 4వ వంతుని 20 కిలోమీటర్ల గంటకి వేగంతో, మరొక 4వ వంతుని సో 10 కిలోమీటర్ల గంటకి వేగంతో, మిగిలిన దూరం 80 కిలోమీటర్ల గంటకు వేగంతో ప్రయాణిస్తున్నాడు. మొత్తం దూరానికి సో రాబిన్ సగటు వేగాన్ని కనుగొనండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామనంటే 20 ఆ స్పీడ్లు చూడండి. 20 ఒకటి, తర్వాత సో 10 ఒకటి, తర్వాత 80 ఒకటి. వీటికి ఎల్సిఎం తీసుకుందాం. ఓకేనా? వాటికి ఎల్సిఎం తీసుకుంటే 20 అనేది 8కి ఫ్యాక్టరు, 10 కూడా 8కి ఫ్యాక్టరే కాబట్టి సో 80 ఎల్సిఎం అవుతుంది. 80 ఇంటూ మళ్ళీ ఏం చేస్తానంటే నేను అక్కడ 1/4 అన్నారు కదా, అందుకని ఇంటూ 4 చేసి సో 8 4s are 32, 8 4s are 32 టోటల్ డిస్టెన్స్ని 320 కిలోమీటర్స్ అనుకుంటాను. ఎందుకంటే యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే బేసిక్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెను. ఆ టోటల్ డిస్టెన్స్ క్వశ్చన్లో ఇవ్వలేదు కాబట్టి మనం ఎంతో కొంత అనుకోవాలి. అనుకునేది ఎంతైనా పర్వాలేదు, ఎంత అనుకున్నా ఒకటే ఆన్సర్ వస్తుంది. కాకపోతే నెంబర్ని మనం మార్చి ఎల్సిఎం కింద అనుకుంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీగా అవుతుంది. అందుకని ఫస్ట్ వాటికి ఎల్సిఎం 80 తీసుకున్నా. 80 × 4 ఎందుకు చేశానంటే ఇక్కడ బై 4 యూస్ చేశారు కాబట్టి 4 యూస్ చేశాను. ఒకవేళ బై 5 అంటే 5 యూస్ చేసామని. ఓకేనా? 320 డివైడెడ్ బై ఇప్పుడు సో చూడండి ఫస్ట్ సో ఏమన్నారంటే 1/4 అంటే 80 కిలోమీటర్స్ ఎంత స్పీడ్తో అంటే 20 స్పీడ్తో. అంటే ఫస్ట్ ఇది ఎంత 4 అవర్స్. ఆ తర్వాత మళ్ళీ 1/4 అంటే 80ని మళ్ళీ 10 కిలోమీటర్ పర్ అవర్తో అంటే 8 అవర్స్ పడుతుంది. ఆ తర్వాత మిగతాది 1/4 అంటే హాఫ్ అయిపోయింది. మిగతా హాఫ్ అంటే 80 × 2 సో అది ఎంత స్పీడ్తో అంటే 80 స్పీడ్తో. కాబట్టి ఈ ప్లస్ 2. ఇప్పుడు సింప్లిఫై చేసినట్లయితే చూడండి 320 డివైడెడ్ బై 14. సో 14తో 14 2s are 28 అంటే మన ఆప్షన్ ఖచ్చితంగా 2తో స్టార్ట్ అయి ఉండాలి. ఇంకా 40 ఉండిపోయింది. 14 2s are మళ్ళీ 28, 14 3s are 42 ఎక్కువ అయిపోతుంది. అంటే మన ఆప్షన్ ఖచ్చితంగా 22 పాయింట్ సంథింగ్ ఉండాలి. కాబట్టి ఆన్సర్ని ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే సో ఇక్కడ ఇంకా ఎంత ఉండిపోయింది అంటే సో 14 2s are 28 ఇంకా 12 ఉండిపోయింది. సో 12 డివైడెడ్ బై 14 అంటే సో 6/7. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే 22.86 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, 30 seconds టైమర్.
టైం అప్ చూడండి. A car covers a distance of 1080 km in 240 minutes. What is the speed of the car in meter per second? Basic question. ఒక కారు సో 1080 కిలోమీటర్ల దూరాన్ని 240 నిమిషాల్లో కవర్ చేస్తుంది. సో మీటర్కి అదే సెకండ్లో ఎన్ని మీటర్లు కారు వేగం ఎంత, అది మీటర్ పర్ సెకండ్లో కారు వేగం ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. ఇక్కడ 240 నిమిషాలు చూసుకోండి. ఆ 240 నిమిషాల్ని బై 60 చేస్తున్నా. బై 60 ఎందుకు చేస్తానంటే గంటల్లోకి మార్చడానికి. సో అప్పుడు ఎంత అవుతుంది గంటలు? 4 గంటలు అవుతుంది. ఓకేనా. 60 మినిట్స్ అంటే 1 అవర్, 120 మినిట్స్ అంటే 2 అవర్స్, 180 మినిట్స్ అంటే 3 అవర్స్, 240 మినిట్స్ అంటే 4 అవర్స్. ఓకేనా. సో ఇప్పుడు స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ ఎంత అంటే 1080 డివైడెడ్ బై టైం ఎంత అంటే 4 అవర్స్ ఇంటూ 5/18 రాస్తున్నాను. ఎందుకు ఇంటూ 5/18? ఎందుకు ఇంటూ 5/18? క్వశ్చన్ మీటర్ పర్ సెకండ్లో అడిగారు కాబట్టి. ఇక్కడ 18తో ఎన్ని టైమ్స్ అని అంటే 6 టైమ్స్ 108, 4తో ఎన్ని టైమ్స్ అంటే 15 టైమ్స్. సో 15 5s are 75 మీటర్ పర్ సెకండ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి 75 మీటర్ పర్ సెకండ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, 30 సెకండ్స్ టైమర్. టైం అప్ చూడండి. A bike takes 3 hours to cover a distance of 162 kilometers. What distance will it cover in 5 hours? ఒక బైకు 162 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 3 గంటల సమయం పడుతుంది. ఇది 5 గంటల్లో ఎంత దూరం కవర్ చేస్తుంది? ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే స్పీడ్ కాన్స్టెంట్ కదా, స్పీడ్ కాన్స్టెంట్ కాబట్టి 3 అవర్స్లో 162 అంటే 3తో 3 5s are 15, 3 4s are 12, 5 అవర్స్లో ఎంత అంటే 54 into 5 270 కిలోమీటర్స్. ఓకేనా. సో 54 into 5 270 కిలోమీటర్స్ అని అలా డైరెక్ట్ చెప్పొచ్చు. ఇంకా మీకు అర్థం కావాలంటే చూడండి, ఫస్ట్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. స్పీడ్ అంటే డిస్టెన్స్ డివైడెడ్ బై టైం ఎంత అంట 3 అవర్స్. సో 3తో 3 5s are 15, 3 4s are ఎంత, సో 12. ఖచ్చితంగా ఇక్కడ 54 ఉంది కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా 9 మల్టిపుల్ అయి ఉండాలి. 9 మల్టిపుల్ కూడా ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ మీరు ఆన్సర్ కన్ఫర్మ్ చేసేయచ్చు. సో ఇంకా కంటిన్యూ చేద్దామంటే మళ్ళీ డిస్టెన్స్ అడుగుతున్నారు, స్పీడ్ ఇంటూ టైం. ఆ స్పీడ్ ఎంత అంటే 54, ఇప్పుడు టైం ఎంత అన్నారంటే 5 అవర్స్ అన్నారు. ఇంటూ 5 అంటే మీకు తెలుసు 54లో ఆఫ్ 27, పక్కన ఒక 0 270. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 16, 30 సెకండ్స్ టైమర్. టైం చూడండి. A bus can run 20% faster than a bike. Both starts from the same place at the same time and reach the same destination 60 kilometers away at the same time. On the way, however, the bus stops at the station for 10 minutes. So the speed of the bike is. బైకు కంటే బస్సు 20% వేగంతో నడుస్తుంది. రెండు ఒకే సమయంలో ఒకే స్థలం నుండి ప్రారంభం అవుతాయి మరియు ఒకే సమయంలో 60 కిలోమీటర్ల దూరాన్ని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకే గమ్యాన్ని చేరుకుంటాయి. అయితే దారిలో బస్ స్టేషన్లో సో 10 నిమిషాలు బస్సు ఆగుతుంది. అయినా బైక్ వేగం ఎంత? సో బస్సు కెన్ ట్రావెల్ 20% ఫాస్టర్ దేనికంటే బైక్ కంటే. అంటే స్పీడ్ ఆఫ్ ది బస్ అలాగే స్పీడ్ ఆఫ్ ది బైక్. సో స్పీడ్ ఆఫ్ ది బైక్ కనుక 5 పార్ట్స్ అనుకుంటే స్పీడ్ ఆఫ్ ది బస్ ఎంత అంటే 6 పార్ట్స్. ఎలా? 20% అంటే ఫ్రాక్షన్లో 1/5 కదా. ఇది 5 అనుకుంటే 5కి ఒకటి ఎక్కువ 6. లేదా ఇది 100 అనుకున్నారు అనుకోండి, బైక్ స్పీడ్ 100 అనుకుంటే బైక్ స్పీడ్ కనుక 100 అనుకుంటే బస్సు స్పీడ్ ఎంత అవుతుంది అంటే 120 అవుతుంది. 120కి 100కి రేషియో ఎంత అంటే 6:5. ఇక్కడ సో బైక్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో బస్సు కూడా అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. కాబట్టి డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు మీకు ఒక ఫార్ములా చెప్పాను డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. S1 S2 డివైడెడ్ బై S1 మైనస్ S2 ఇంటూ డెల్టా టీ. ఓకేనా. ఈ ఎగ్జామ్ వరకు ఇంపార్టెంట్ ఫార్ములా అని చెప్పాను. సో ఇక్కడ డిస్టెన్స్ డైరెక్ట్గా ఇచ్చారు, ఎంత అన్నారు 60 అన్నారు.
S1 ఎంత అంటే నేను S1 ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ది బస్ అనుకుంటాను 6x, అప్పుడు స్పీడ్ ఆఫ్ ది బైక్ ఎంత 5x డివైడెడ్ బై రెండింటికి డిఫరెన్స్ ఎంత x ఇంటూ డెల్టా టీ అంటే సో చేంజ్ ఇన్ టైం, డిఫరెన్స్ ఇన్ టైం అంటే సో ఈ రెండు వెళ్ళే ప్రాసెస్లో బస్ ఏం చేసింది 10 నిమిషాలు ఆగింది కాబట్టి 10 మినిట్స్ అంటే బై 60. ఎందుకు బై 60 అంటే అవర్స్లోకి మార్చడానికి. ఓకేనా, ఇప్పుడు ఈ 60 క్యాన్సిల్, ఎక్స్ క్యాన్సిల్, మనకి 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 12 టైమ్స్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. క్వశ్చన్లో ఎక్స్ అడగలేదు, ఏం అడుగుతున్నారంటే క్వశ్చన్లో ఎక్స్ అడగలేదు, ఏం అడుగుతున్నారంటే బస్సు స్పీడ్ అడుగుతున్నారు, 6x అడుగుతున్నారు. కాబట్టి క్వశ్చన్లో ఏ స్పీడ్ అడిగే చూడండి, ద స్పీడ్ ఆఫ్ ది బస్ కాదు బైక్. సో 5x అడుగుతున్నారు కాబట్టి 5 12s ఎంత అంటే సో 60 km/h. ఓకేనా, 60 km/h. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా, అది డైరెక్ట్ ఫార్ములా యూస్ చేసి సార్ లేదు మాకు ఆ ఫార్ములా ఐడియా లేదు అని అంటే అక్కడ చూసుకోండి, ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తున్నాను. ఒకవేళ ఫార్ములా ఐడియా లేనట్లయితే ఇక్కడ ఏమైందంటే బస్సు 5 నిమిషాలు ఆగింది. ఓకేనా, బస్ 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు ఆగింది. బస్సు 10 నిమిషాలు ఆగింది అంటే ఆగకుండా వెళ్తే ఆ రెండింటికి టైం డిఫరెన్స్ ఎంత వచ్చేది ఆ 10 మినిట్స్ వచ్చేది. ఓకేనా, టైం డిఫరెన్స్ అంటే టైం టేకెన్ బై బస్సు మైనస్ టైం టేకెన్ బై బైక్ ఈజ్ ఈక్వల్స్ టు 10 మినిట్స్. 10 మినిట్స్ అంటే 10/60 అవర్స్. ఇప్పుడు టైం టేకెన్ బై బైక్ అంటే డిస్టెన్స్, బైక్ అది బస్సు 60 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత అంటే బస్సు యొక్క స్పీడ్ ఎంత అంటే 6x. ఓకేనా, మైనస్ 60 డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ ది బైక్ ఎంత అంటే 5x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 1/6. సో ఇప్పుడు 6తో 6 10 టైమ్స్. ఓకేనా, అలాగే 5తో 5 12 టైమ్స్. ఓకేనా, సో 5 12 టైమ్స్. సో ఇప్పుడు దీని నుంచి 12 - 10 ఇక్కడ మాడ్యులస్ పెట్టుకోండి, ఎందుకనంటే యాక్చువల్గా బైక్కే తక్కువ టైం, అది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి 12 - 10 అంటే 2 డివైడెడ్ బై x ఈజ్ ఈక్వల్స్ టు 1/6. దాని నుంచి x వాల్యూ ఎంత అంటే 12, మనకు కావాల్సింది x కాదు 5x ఈజ్ ఈక్వల్స్ టు 5 12s are 60 km/h. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ ఏ అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, 30 seconds టైమర్. సో ఈజీ క్వశ్చన్, చేయగలిగే క్వశ్చన్, తొందరగా ఆన్సర్ చేయండి. టైమ్ అప్ చూడండి. హౌ మచ్ టైమ్ డస్ రాణి టేక్ టు కవర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 200 meters ఇఫ్ షీ రన్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 15 km/h? రాణి గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తితే 200 మీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? సమయం అంటే టైం అంటే బేసిక్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఎంత డిస్టెన్స్ అని అన్నారు క్వశ్చన్లో? 200 meters డివైడెడ్ బై స్పీడ్ ఎంత అన్నారు? స్పీడ్ అయితే 15 km/h అన్నారు, కానీ ఇక్కడ మీటర్స్ కదా ఉన్నాయి, పైగా ఆప్షన్స్ కూడా సెకండ్స్లో ఉన్నాయి. కాబట్టి 15 ఇంటూ 5/18. ఎందుకు ఈ 5/18 అంటే మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి. ఓకేనా, మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి. సో సింప్లిఫై చేసినట్లయితే 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్. కాబట్టి సో 40 ఇంటూ సో ఆ 18 5కి తీసుకెళ్ళండి డివైడెడ్ బై 15. ఓకేనా, 5తో 5 3s are 5 8s are 3తో 3 6s are 8 6s are ఎంత అంటే 48. సో 48 seconds. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ బి 48 seconds అని చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, 30 seconds టైమర్. సో ఈజీ క్వశ్చన్. సో అయిపోయిందా, కంప్లీట్ అయిపోయింది. చూడండి, a man covers a distance of 15 kilometers in 3 hours and a distance of 20 kilometers in 2 hours. What is the average speed of the అమన్? 15 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల్లో మరియు 20 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో కవర్ చేస్తాడు. సగటు వేగం ఎంత? యావరేజ్ స్పీడ్ అని ఎప్పుడు అడిగినా ఏం చెప్పాను? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ ఒక 15 కిలోమీటర్లు, ఇక్కడ ఒక 20 కిలోమీటర్లు. ఓకేనా, 15 + 20 అంటే సో టోటల్ ఎంత అంటే 35. సో డివైడెడ్ బై టోటల్ టైం ఎంత అంటే ఇక్కడ ఒక 3 hours, అక్కడ ఒక 2 hours. 3 + 2 ఎంత అంటే 5 hours. 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 7 టైమ్స్. కాబట్టి 7 km/h. ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, 30 seconds టైమర్.
టైం అప్ చూడండి. A thief steals a car 3:30 p.m. and drives it at 80 km/h. A thief is discovered at 4 p.m. and one owner sets off in another car at 90 km/h. When will he catch the thief? మధ్యాహ్నం 3:30 గంటలకు ఒక దొంగ కారును దొంగలించాడు మరియు దానిని గంటకి 80 కిలోమీటర్ల వేగంతో నడుపుతాడు. సాయంత్రం 4 గంటలకు దొంగతనం జరిగినట్లు గుర్తించి యజమాని మరొక కారులో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దొంగను ఎప్పుడు పట్టుకుంటాడు? ఎప్పుడు పట్టుకుంటాడంటే క్వశ్చన్ ఏంటి? టైం అంటే బేసిక్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా? ఫస్ట్ ఎవరునంటే దొంగ 3:30కి, ఓకేనా, అంటే 3:30కి దొంగలించాడు. తర్వాత దాన్ని యజమాని ఇప్పుడు గుర్తించాడు అంటే 4కి గుర్తించాడు, అంటే హాఫ్ అన్ అవర్ పాటు దొంగ ట్రావెల్ చేశాడు. ఓకేనా? 1 అవర్కి అయితే 80 km/h, 1 అవర్కి అయితే 80 కిలోమీటర్స్. మరి హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేశాడంటే అందులో సగం డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు. ఎంత అంటే 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు. వెంటనే ఇతను ఓనర్ కూడా స్టార్ట్ అయ్యాడు 90 స్పీడ్తో, దొంగ కూడా పరిగెడుతున్నాడు ఎంత స్పీడ్తో అంటే 80 స్పీడ్తో. ఇప్పుడు టైం ఎంత అనంటే ఫస్ట్ ఎంత డిస్టెన్స్ ఉంది వాళ్ళిద్దరి మధ్య? 40 డివైడెడ్ బై వాళ్ళిద్దరి యొక్క రిలేటివ్ స్పీడ్. ఒకటే స్పీడ్ ఉంటే డైరెక్ట్గా తీసుకుంటాం, 2 ఉంటే రిలేటివ్ స్పీడ్, సేమ్ డైరెక్షన్ అయితే మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్. అక్కడ సేమ్ డైరెక్షన్ కాబట్టి 90 - 80 10. అంటే ఎంత టైం పడుతుంది అంటే 4 hours పడుతుంది. ఈ 4 hours ఎప్పుడు తర్వాత అంటే 4 తర్వాత 4 hours అంటే 4కి 4 కలిపితే ఎంత? 8. కాబట్టి ఎంతకి దొరుకుతాడు అంటే 8కి దొరుకుతాడు. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 8 PM ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 20, 30 seconds టైమర్. టైం అప్ చూడండి. A cyclist and a jogger covers a certain distance at a certain speed. If the jogger covers 1/3 of the distance covered by cyclist in double of the time as that taken by the cyclist, the ratio of the speed of the jogger to that of the cyclist is. ఒక సైక్లిస్ట్ మరియు ఒక జాగర్ ఒక నిర్దిష్ట వేగంతో నిర్దిష్ట దూరాన్ని కవర్ చేస్తారు. జాగర్ సైక్లిస్ట్ చేసే దూరంలో 1/3 దూరాన్ని సైక్లిస్ట్ తీసుకున్న సమయానికి 2 సమయంలో ప్రయాణిస్తే జాగర్ మరియు సైక్లిస్ట్ వేగాల నిష్పత్తి ఎంత? ఓకేనా? స్పీడ్స్ రేషియో అడిగారు. జనరల్గా అయితే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి నేనైతే ఏమంటానంటే ఇక్కడ ఏమైందనంటే జాగర్ కవర్స్ 1/3 ఆఫ్ ది డిస్టెన్స్, డబల్ ద టైం. డిస్టెన్స్ 1/3, టైం కూడా డబల్ అయిపోయింది. అంటే అక్కడ 2 3s డైరెక్ట్ 6. అంటే మన ఆప్షన్ 1:6 కానీ 6:1 కానీ అయి ఉండాలి. అందులో ఎవరికేనంటే ద జాగర్ 1/3 అంటే జాగర్ స్పీడ్ తక్కువ ఉండాలి, అంటే అవతల 1 ఉంటే ఇవతల 6 ఉండాలి. కాబట్టి క్వశ్చన్లో కూడా ఏం అడుగుతున్నారంటే జాగర్ అలాగే సైక్లిస్ట్, అంటే జాగర్ది కనుక 1 అయితే సైక్లిస్ట్ది ఎంత అంటే 6. కాబట్టి ఆప్షన్ బి అని డైరెక్ట్గా ఆన్సర్ కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇంకా మీకు అర్థం కాకపోతే ఒకసారి ప్రొసీజర్ చెప్తా చూడండి. ఏమన్నారంటే ఇఫ్ ద జాగర్ కవర్స్ 1/3 ఆఫ్ ది డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ డి అనుకుందాం. ఓకేనా? టోటల్ డిస్టెన్స్ డి అనుకుంటే టైం కోసం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే ఇందులో 1/3 ఆఫ్ ది డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఎవరి స్పీడ్తో? జాగర్ స్పీడ్తో, అంటే ఎస్జీ అనుకున్నాను. అదంట 2 times అంట, డబల్ అంట. ఓకేనా? కవర్స్ సైక్లిస్ట్ ఇన్ డబల్ ఆఫ్ ది టైం. ఓకేనా? అది 2 times అంట. ఎవరి టైంలో? ఈ డి డిస్టెన్స్ని ఎవరు కవర్ చేసేది? సైక్లిస్ట్ కవర్ చేసేది. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేస్తే డిడి క్యాన్సిల్, డిడి క్యాన్సిల్. అలాగే ఇలా తీసుకెళ్తే స్పీడ్ ఆఫ్ ది జాగర్ ఎస్జీ నటు పంపించండి. ఎస్జీ డివైడెడ్ బై ఎస్సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2 నటు పంపిస్తే 1 డివైడెడ్ బై 2 3s are 6. అంటే 1:6 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి 1:6. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, 30 seconds టైమర్. టైం అప్ చూడండి.
A bicyclist travels 20 miles in 2 hours 30 minutes and 10 miles in 1 hour 15 minutes. Find the average speed in mile per hour. ద్విచక్ర వాహనదారుడు 2 గంటల 30 నిమిషాల్లో 20 మైళ్ళు మరియు 1 గంట 15 నిమిషాల్లో 10 మైళ్ళు ప్రయాణిస్తాడు. గంటకు మైళ్ళలో సగటు వేగాన్ని కనుగొనండి. ఎప్పుడు ఎక్కడ యావరేజ్ స్పీడ్ అడిగిన ఏమని చెప్పాను? టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ 20 మైల్స్, అలాగే ఇక్కడ ఒక 10 మైల్స్, మొత్తం కలిపి ఎంత అని అంటే సో 20 + 10 అంటే 30 మైల్స్ డివైడెడ్ బై టోటల్ టైం. టోటల్ టైం ఎంత అని అంటే చూడండి ఇక్కడ 2 అవర్స్ ప్లస్ 1 అవర్. ఓకేనా, 2 అవర్స్ ప్లస్ 1 అవర్ అంటే సో 3 అవర్స్. అలాగే ఇక్కడ ఒక 30 మినిట్స్ ఉండిపోయింది, ఇక్కడ ఒక 15 మినిట్స్ ఉండిపోయింది. 30 15 కలిపితే 45 మినిట్స్. ఈ 45 మినిట్స్ని 3/4 అవర్స్ అని రాయొచ్చు. ఎలా? 45 డివైడెడ్ బై 60. సింప్లిఫై చేస్తే 15 3 టైమ్స్, 15 4 టైమ్స్, 3/4. సో 3 and 3/4. ఓకేనా, సో దాని నుంచి 30 డివైడెడ్ బై సో 4 3s are 12 ప్లస్ 3. 12 ప్లస్ 3 అంటే 15 డివైడెడ్ బై 4. 15తో 2 టైమ్స్, 2 4s are. 2 4s are ఎంత అని అంటే సో 8 కిలోమీటర్ పర్ అవర్. కాబట్టి ఆన్సర్ 8 మైల్స్ పర్ అవర్, కిలోమీటర్ పర్ అవర్ కాదు, మైల్స్ పర్ అవర్. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ డి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. A person travels from one place to another at 180 km per hour and returns to the starting point by the same route at 240 km per hour. If the total time is 6 hours, then find the distance between two places. ఒక వ్యక్తి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించి తిరిగి అదే మార్గంలో గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ప్రారంభ స్థానానికి చేరుకుంటాడు. మొత్తం ప్రయాణానికి సమయం 6 గంటలు పడితే రెండు ప్రదేశాల మధ్య దూరం ఎంత? సో క్వశ్చన్లో బేసిక్ ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా, ఇక్కడ డిస్టెన్స్ ఇటువైపు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ డి అనుకుంటే అటువైపు నుంచి ఒక డి వచ్చాడు అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత అంటే 2d. అక్కడ స్పీడ్ తీసుకునేటప్పటికి 2 స్పీడ్లు ఉన్నాయి కాబట్టి ఏ స్పీడ్ తీసుకోవాలి? యావరేజ్ స్పీడ్. ఇటు నుంచి ఎంత డిస్టెన్స్, అటు నుంచి కూడా అంతే డిస్టెన్స్. మరి యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి? 2s1 s2 డివైడెడ్ బై s1 ప్లస్ s2. ఓకేనా, సో 2 ఇంటూ s1 ఎంతో చూడండి. ఇటు నుంచి అంట 180తో వెళ్తున్నాడు, అటు నుంచి మాత్రం 240తో వస్తున్నాడు. ఓకేనా, 240తో వస్తున్నాడు డివైడెడ్ బై ఈ రెండింటి యొక్క సమ్ము. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 420. సో 420 ఇంటూ ఎంత టైం పడుతుంది అంటే సో 6 అవర్స్ టైం పడుతుంది. ఓకేనా, టోటల్ టైం ఎంత అంటే 6 అవర్స్ పడుతుంది. దీని నుంచి డి వాల్యూ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే. ఇదిగోండి ఈ 2 క్యాన్సిల్ చేస్తాను. 6తో 6 ఎన్ని టైమ్స్ అంటే 7 టైమ్స్. ఓకేనా, ఈ 0 కూడా మీరు కట్ చేసేయచ్చు. డి ఈజ్ ఈక్వల్స్ టు 18 ఇంటూ 24. ఒక 0 పెడదాం. ఇక్కడ 18 4s are 72, 18 2s are 36 plus 7. 36 plus 7 అంటే 43 డివైడెడ్ బై 7. 7తో 7 6 are 42. అంటే మన ఆప్షన్ ఖచ్చితంగా 6తో స్టార్ట్ అయి ఉండాలి, 2 ఉన్నాయి. అలాగే ఇంకెంత ఉండిపోయింది అంటే 1 ఉండిపోయింది అంటే 12. సో 7తో 7 1s are అంటే ఖచ్చితంగా మన ఆప్షన్ 61తో స్టార్ట్ అయి ఉండాలి. ఆప్షన్ సి ఒకటే ఉంది, అలా డైరెక్ట్గా ఆన్సర్ కన్ఫర్మ్ చేస్తారు. కంటిన్యూ చేద్దామనంటే 7 1s are 7 అంటే ఇంకా 5 ఉండిపోయింది 50. 7 7s are 49, ఇంకా 1 ఉండిపోయింది 1/7 అంటే 0.14 km. ఓకేనా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది. లేదు మీరు ఈ బేసిక్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. యావరేజ్ స్పీడ్ ఫార్ములా లేకపోతే బేసిక్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ డి అనుకోండి. ఈ డీని ఇటు నుంచి వెళ్ళేటప్పుడు 180, అదే డీని అటు నుంచి వచ్చేటప్పుడు ఎంత 240. సో ఆ టైం ఎంత పట్టింది అన్నారంటే 6 అవర్స్ పట్టింది అన్నారు. ఓకేనా, ఈ 240కి 180కి ఎల్సిఎం తీసుకుంటారు ఎంత? 720. సో ఇక్కడ 720 అంటే 18తో 4 టైమ్స్ 4d. అలాగే ఇక్కడ ఎంత అంటే 24తో 3 టైమ్స్ 3d ఈజ్ ఈక్వల్స్ టు 6. దాని నుంచి 7d ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 720 డివైడెడ్ బై 7. సో సింప్లిఫై చేస్తే ఫైనల్గా ఇదే d ఈజ్ ఈక్వల్స్ 7d ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 720 డివైడెడ్ బై 7. సో సింప్లిఫై చేస్తారు, అదే మీ ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో అది మెథడు. ఓకేనా, సో అది కాకుండా ఇది గుర్తుంటే ఈ విధంగా సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23, 30 seconds టైమర్.
టైం అప్ చూడండి. 2 athletes A and B are running on a circular track of a length 1800 meters from the same starting point at the same starting point. రెండు సార్లు పడిపోయింది చూసుకోండి. ఓకే రెండు సార్లు పర్లేదు. at the same starting point at the same starting time. రెండు ఒకే పాయింట్ దగ్గర నుంచి ఒకే టైంలో స్టార్ట్ అయ్యాయంట. at the speed of 9 meter per second and 6 meter per second respectively. Yet how many different points will they meet while running in opposite direction? ఇద్దరు అథ్లెట్లు ఏ మరియు బి ఒకే ప్రారంభ స్థానం నుండి 1800 మీటర్ల పొడవు గల వృత్తాకార ట్రాక్లో ఒకే ప్రారంభ సమయంలో వరుసగా సెకండ్కి 9 మీటర్లు సెకండ్కి 6 మీటర్ల వేగంతో నడుస్తున్నారు. వ్యతిరేక దిశల్లో నడుస్తున్నప్పుడు వారు ఎన్ని విభిన్న పాయింట్ల వద్ద కలుస్తారు? మొత్తం ఆ సర్క్యులర్ ట్రాక్ యొక్క డిస్టెన్స్ ఎంతో చూడండి. ఎంత? 1800 మీటర్స్. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారు ఒకే టైంలో. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎప్పుడైతే మీట్ అవుతారో అప్పుడు దాకా ఎన్నిసార్లు మీట్ అవుతారో అవన్నీ ఏమవుతాయి? మధ్యలో ఎక్కడో మీట్ అయినట్టే కదా. అందుకని నేనేం చేస్తానంటే ఫస్ట్ వాళ్ళిద్దరు స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీట్ అవ్వాలంటే మనకు తెలుసు ఆల్రెడీ ఎల్సిఎం ఆఫ్ ఫస్ట్ పర్సన్కి ఎంత టైం పడుతుంది? 1800 డివైడెడ్ బై 9. అలాగే సెకండ్ పర్సన్కి ఎంత టైం పడుతుంది? 1800 డివైడెడ్ బై 6. అదేంటంటే మనకి స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీట్ అవ్వడానికి పట్టే టైం. ఎల్సిఎం ఆఫ్ ఫస్ట్ పర్సన్ టైం సెకండ్ పర్సన్ టైం. 9తో 9 ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్, 6తో 6 3 టైమ్స్. 2కి 3కి ఎల్సిఎం ఎంత అంటే 6 అంటే పక్కన 100 ఉంది కాబట్టి 600 సెకండ్స్. ఓకేనా? 600 సెకండ్స్. ఈ 600 సెకండ్స్లో స్టార్టింగ్ పాయింట్లో మీట్ అవుతారు కదా. ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళిద్దరూ ఫస్ట్ సర్క్యులర్ ట్రాక్ మీద ఎక్కడైనా మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అన్నది చూస్తాను. T is equals to టోటల్ డిస్టెన్స్ 1800 డివైడెడ్ బై వీళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్లో కదా వెళ్తున్నారు. మరి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? సమ్మే కదా అవుతుంది. 9 + 6 అంటే ఎంత అంటే 15. 9 + 6 అంటే ఎంత? 15. 15తో ఎగ్జాక్ట్గా 12 టైమ్స్ 180. అంటే వాళ్ళిద్దరూ సర్క్యులర్ ట్రాక్ మీద ఎక్కడైనా మీట్ అవ్వడానికి 120 సెకండ్స్ పడుతుంది. స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీట్ అవ్వడానికి 600 సెకండ్స్ పడుతుంది. అంటే 600 డివైడెడ్ బై 120 అంటే మధ్యలో ఎన్ని టైమ్స్ మీట్ అయినట్టు? ఎన్ని టైమ్స్ మీట్ అయినట్టు అంటే 5 టైమ్స్ మీట్ అయినట్టు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి 5 టైమ్స్. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. 30 సెకండ్స్ టైమర్. టైమ్ అప్ చూడండి. ఇన్ 500 meter race, P runs at 2 km/h. P gives Q a head start of 20 meters and still beats him by 60 seconds. Find the speed of Q. 500 మీటర్ల రేస్లో P గంటకు 2 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. P Qకి 20 మీటర్ల ప్రారంభాన్ని ఇస్తుంది. అయినప్పటికీ Qని 60 సెకండ్లో ఓడించింది. అయినా Q యొక్క వేగం ఎంత? క్వశ్చన్లో స్పీడ్ ఆఫ్ ది Q అడుగుతున్నారు. ఎవరి స్పీడ్ అడిగినా కానీ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? డిస్టెన్స్ డివైడెడ్ బై టైం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు నేనేమంటానంటే ఆ ట్రాక్ ఎంత అనంటే 500 మీటర్స్ ట్రాక్. 500 మీటర్స్ ట్రాక్. ఈ 500 మీటర్స్ ట్రాక్లో ఇది P Qకి ఎంత స్టార్ట్ ఇస్తుందనంటే 20 మీటర్స్ స్టార్ట్ ఇస్తుంది. Qకి ఎంత స్టార్ట్ ఇస్తుంది? 20 మీటర్స్. అంటే Q ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనంటే 480 మీటర్సే ట్రావెల్ చేయాలి. ఎందుకని? 20 మీటర్స్ స్టార్ట్ ఇచ్చింది కదా. అందుకని ఎంత డిస్టెన్స్ అని అంటే 480 మీటర్స్. ఓకేనా? 480 మీటర్స్. తర్వాత ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలంటే టైం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఈ సర్క్యులర్ ఆ ట్రాక్ని, సర్క్యులర్ ట్రాక్ కాదు నార్మల్ ట్రాకే, ఆ 500 మీటర్స్ రేస్ని కంప్లీట్ చేయడానికి Pకి ఎంత టైం పడుతుందో చూద్దాం. టైం కావాలంటే ఏంటి? డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. ఆ P స్పీడ్ ఎంత అన్నారంటే 2 km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలంటే 5/18. 5/18 మీటర్/సెకండ్. ఓకేనా? 5/18 మీటర్/సెకండ్. 2 5s are 10. 0 0 క్యాన్సిల్. 18 into 50 సెకండ్స్. 18 into 50 సెకండ్స్ అంటే 18 5s are అంటే 900 సెకండ్స్. 900 సెకండ్స్. కానీ ఇంకోటి ఏం జరిగింది? 20 మీటర్లు స్టార్ట్ ఇచ్చినప్పటికీ కూడా 60 సెకండ్ల తేడాతో ఓడిపోయాడు. అంటే 900 సెకండ్స్లో అతను ఇంకా కంప్లీట్ చేయలేదు అతని యొక్క ట్రాక్ని. ఇంకొక 60 సెకండ్స్ తేడాతో ఓడిపోయాడు అంటే ఓవరాల్గా ఎన్ని సెకండ్స్ పట్టినట్టు అంటే 480 మీటర్స్ని ట్రావెల్ చేయడానికి 960 సెకండ్స్ పట్టినట్టు.
అంటే 481 ఆర్ 482 ఆర్ అంటే హాఫ్ మీటర్ పర్ సెకండ్. ఈ మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? ఇక 2 5 ఆర్ అంటే ఎంత? 10. 18/10 అంటే 18/10 అంటే 1.8 కిలోమీటర్ పర్ అవర్. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి అని చెప్పుకోవచ్చు. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. A policeman starts chasing a thief who is at a distance of 600 meters. The speeds of the policeman and the thief are 12 km per hour and 10 km per hour respectively. In what time will the thief caught? ఒక పోలీసు 600 మీటర్ల దూరంలో ఒక దొంగను వెంబడించి ప్రారంభించాడు. పోలీస్ మరియు దొంగల వేగాలు వరుసగా గంటకు 12 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు అయినా ఎంత సమయంలో దొంగ పట్టుకుంటాడు? టైం అడుగుతున్నారు. టైం అంటే బేసిక్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 600 మీటర్స్. 600 మీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ తీసుకునేటప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి, ఎందుకంటే రెండు స్పీడ్లు ఉన్నాయి కాబట్టి. సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ అంటే సేమ్ డైరెక్షన్. వెంబడించడం అంటే సో చేస్ చేయడం అంటే సో ఏంటి అని అంటే సేమ్ డైరెక్షనే. కాబట్టి 12కి 10కి డిఫరెన్స్ ఎంత అంటే 2 కిలోమీటర్ పర్ అవర్. 2 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18 మీటర్ పర్ సెకండ్. 5/18 మీటర్ పర్ సెకండ్. 2 5s ఆర్ ఎంత? 10. 0 0 క్యాన్సిల్. సో 60 × 18 seconds. 60 × 18 seconds. 60 seconds అంటే 1 మినిటే కదా. 60 seconds అంటే 1 మినిటే కదా. మరి 18 × 1 మినిట్ అంటే 18 minutes. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. ఓకేనా? క్లియర్? సో అందరికి అర్థమైంది అనుకున్నాను. సో ప్రతి ఒక్కరికి ఈ సెషన్ యూజ్ అయింది అనుకున్నాను. ఓకేనా? నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.